Do you feel like you are not good enough? If you feel that, it comes under imposter syndrome. What is imposter syndrome? It is a mental health disorder, but it can be treated. తన విజయాన్ని తానే నమ్మలేకపోవటం, తను ఏదైనా అచీవ్ చేసినప్పటికీ తన అచీవ్మెంట్ని తానే నమ్మలేకపోవడం, ఒకవేళ అచీవ్ చేసినా కూడా సొసైటీ అంతా మెచ్చుకుంటుంది, కానీ తన ఫీలింగ్ ఏముంటుందంటే దిస్ ఈజ్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ మై లక్. నా హార్డ్ వర్క్ ఏమీ లేదు, లక్ వల్ల నేను దీన్ని గెలుచుకున్నాను. లేకపోతే తనకు కైండ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది, నేను ఇదే చేశానా, చేస్తే ఎలా చేశాను, లేదు ఈ రోజున నేను ఇది అచీవ్ చేశాను అంటే రేపు సొసైటీ నా మీద ఇంకా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది కదా, సో దాన్ని నేను అచీవ్ చేయగలుగుతానా అంటే ప్రాబ్లం రాకముందే దాన్ని ఏమవుతుందో అన్న ఒక ఆలోచనతోటి, సెల్ఫ్ డౌట్ తోటి భయపడి ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్గా లో అవుతారు, డల్ అవుతారు. సో దీన్ని ఇంపోస్టర్ సిండ్రోమ్ అని అంటున్నాము. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మోస్ట్లీ హై అచీవర్స్లో మనం ఎక్కువ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హై అచీవర్స్లో ఎవరిని చెప్పొచ్చు అంటే స్టూడెంట్స్ని తీసుకోండి. స్టూడెంట్స్లో రెగ్యులర్గా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు స్టూడెంట్, టీచర్ ఏదో క్లాస్ రూమ్లో మెచ్చుకుంటుంది. సో వాడి ఫీలింగ్ ఏముంటుందంటే ఆ అచీవ్మెంట్కి సంతోషపడకుండా, వాళ్ళు ఇచ్చే అప్లాజ్ని ఎంజాయ్ చేయకుండా, పేపర్ ఈజీగా ఉండటం వల్ల నేను అచీవ్ చేయగలిగాను, లేదు ఈ రోజున నేను అచీవ్ చేశాను కదా రేపు పొద్దున చేయగలుగుతానా లేదా, ఒకవేళ నేను చేయకపోతే సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇదే టీచర్ మళ్ళీ మెచ్చుకుంటాడా లేదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ స్టూడెంట్. మీరు అట్లనే ఫిల్మ్ యాక్టర్స్ని తీసుకోండి, వాళ్ళలో కూడా ఇది ఉంటుంది. స్పోర్ట్స్ స్టార్స్ని తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్, అథ్లెట్స్, వీళ్ళలో కూడా ఈ ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ వే పొలిటీషియన్స్ని తీసుకోండి. ఒక టర్మ్ వచ్చేసి 5 years ఆఫ్ పీరియడ్ అసెంబ్లీలో కూర్చున్న వ్యక్తి, తర్వాత అతను కనుక అచీవ్ చేయలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతే ఇప్పటిదాకా ఉన్న ప్రివిలేజెస్ అన్నీ కూడా కట్ అవుతాయి. సో వీళ్ళకి ఏముంటుందంటే నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే గెలుస్తానో లేదో, అంటే తనకి ఆ కేపబిలిటీ ఉన్నా, జనాల్లో ఆదరణ ఉన్నా, తన డౌట్ ఏముంటుందంటే ఒకవేళ నేను గెలవకపోతే ఎలా, ఇప్పటిదాకా వచ్చిన ప్రివిలేజెస్ అన్నీ మళ్ళీ ఉండవు. అది ఉండకపోవడం వల్ల అంటే నా నార్మల్ లైఫ్ అనేది ముందులాగా ఉంటుందా లేదా, అంటే ఈ డౌట్ అనేది మ్యాక్సిమం నేను ఇందాకన్నట్టు హై అచీవర్స్లో అయితే ఎక్కువ చూస్తాము, కానీ నార్మల్గా అందరిలో కూడా ఇలాంటిది కనిపిస్తుంటుంది, కానీ ఫైండ్ అవుట్ చేయటం కొంత కష్టం అవుతుంది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి ఈ అన్నెసెసరీగా ఇలాంటి ఫీలింగ్స్ని వాళ్ళు మీట్ అయినప్పుడు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ దగ్గర కనుక సజెషన్ తీసుకున్నట్టయితే ఇన్ టైంలో దాన్ని రెక్టిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.